మ్యారేజ్ ఇవన్నీ బాగు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క నాలెడ్జ్కి తగ్గట్టుగా, వీళ్ళ యొక్క చేసే వీళ్ళ పనికి తగ్గట్టుగా పూర్తి ఫలితాన్ని వీటిల్లో వీళ్ళు పొందలేదు అని అర్థం. అదే ఈ పర్సన్ పుట్టుకతోనే మనం 14 డైమెన్షన్స్ లో చేసినట్లయితే ఇది న్యూట్రల్ అవుతుంది. ఎందుకు న్యూట్రల్ అవుతుంది? ఒక ప్యాటర్న్. అదే మన న్యూమరాలజీలో ఏదైతే మనం కొత్తగా నేమ్ ఇచ్చామో లేదా నేమ్ డిసైడ్ చేసామో ఆ నేమ్ యొక్క సింగిల్ ఇక్కడ ఇచ్చినప్పుడు కొత్తగా వచ్చే ప్యాటర్నే వాళ్ళకి రన్ అవుతుంది. అందుకని పుట్టుకతో ఉన్న ఈ విధిరాత పోయి కొత్తది వాళ్ళకి విధిరాతగా ఏర్పడుతూ ఉండటం వల్ల అప్పుడు ఈ యొక్క బాగోదు అనేది ఉండదన్నమాట. అది ఇప్పుడు వీటిలో బాల్యం బాగోదు అంటే ఏంటి? బాల్యం బాగోదు అంటే వీరి తెలివితేటలకు తగ్గట్టుగా ఎడ్యుకేషన్ లో రాణించలేకపోవటం. దానికి కారణాలు ఏంటి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండటం, ఆర్థికంగా బాగలేకపోవటం, లేదా అమ్మవాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఏదో ఒకటి వీళ్ళ మీద ఎఫెక్ట్ అనమాట. ఏది లేదు, ఇది ఉంది అసలు ఆరోగ్యం బాగలేకపోవటం. ఇక్కడ ఆరోగ్యం బాగుందా, ఆ ఎఫెక్ట్ ఆరోపణలు వస్తుంది అనమాట. అది తర్వాత రెండోది విద్యాభ్యాసం కంప్లీట్ అవ్వకపోవటం కానీ, లేదా బ్రేక్ పట్టడం కానీ, లేదా చదివినంత గుర్తింపు, తను చదివినంత ఫలితాన్ని పొందకపోవటం కానీ, ఈ 3 అంశాల్లో ఒక అంశం. తర్వాత లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే ఒక ఉద్యోగమా వ్యాపారమా. ఇది మనం చదువు అయిపోయిన 1-2 సంవత్సరాలు సెటిల్ అయితేనే మనం ఖచ్చితంగా దాన్ని మనం గ్యాదర్ చేసినట్టు అంటే క్యారీ చేస్తాం. అలా కాకుండా ఎప్పుడుకో మనకి ఎడ్యుకేషన్ అయిపోయినాక 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో ఏదో దాంట్లో జాయిన్ అయితే అది ఇలా ఉన్నట్టు అనమాట. ఇలా ఉంటే తర్వాత మ్యారేజ్ అంటే ఏంటి? సరైన లైఫ్ పార్ట్నర్. అంటే ఇక్కడ సరైన అంటే మనకి వారి యొక్క నాలెడ్జ్కి, వారి యొక్క పనితనానికి తగినటువంటి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ లభించకపోవడం, లేదా ఆ మ్యారేజ్ డేట్ మనకి ప్రాబ్లమాటిక్ గా ఉండటం, తద్వారా ఈ 2 కారణాల ద్వారా చిల్డ్రన్స్ నెగిటివ్ తో ఉండటం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ కస్టమర్ కి మనం ఇవన్నీ చెప్పినప్పుడు ఇందులో మనం 100% చెప్తే ఇందులో అతనికి 70% కరెక్ట్ అనిపించాలి. మనం చెప్పే ప్రతిదీ అంత అలా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే అతను ఆ మార్పుని మన ద్వారా సాధ్యపడిద్దని విశ్వసిస్తాడు అతను. ఇలా మనం చెప్పాలి. ఇది ఇక్కడ మనం ఇలా చెప్పొచ్చు అనమాట. ఈ తర్వాత ఇక్కడ డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమి లేవు. అయితే ఇక్కడ వీక్ నెంబర్ ఉంది 2. ఇది ఎప్పుడు వస్తుంది? మనకి 46 నుంచి 60 మధ్యలో వస్తుంది. ఏమవుతుంది 46 నుంచి 60 మధ్యలో అంటే ఆ టైంలో ఏముంటుంది? ఆ మనిషికి కెరీర్ పరమైనటువంటి విషయమే ఉంటుంది. అక్కడ నార్మల్ గా ఉంటుంది. కొంతమందికి కెరీర్ పరంగా కాకుండా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు పరంగా ఉంటుంది. అది నార్మల్. అంటే ఇక్కడ ఈ యజమాని యొక్క ఆ ప్రభావం ఇప్పుడు ఈయనకి 46 వచ్చాయంటే మినిమం ఒక 26లో పుట్టారు పిల్లలు, వాళ్ళకి 20 ఏళ్ళు వస్తాయి కదా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎడ్యుకేషన్ అయిపోయే పరిస్థితిలో ఉంటారు. అంటే ఈ నార్మల్ అనేది వాళ్ళకు కూడా అది సిమ్టమ్ ఇస్తాం అనమాట. మనం జనరల్ గా ఏదైనా జాతకాలు చూపించడం ఏం చేస్తాం? ఆ పిల్లలు చూపిస్తాం ఎలా ఉందని. కానీ ఇక్కడ ఆ యజమానిది కూడా, ఎందుకంటే మొత్తం ఆయనే కదా, భార్య పిల్లలు మ్యారేజ్ డేట్ మొత్తం కలిపితే నా యజమాని. అట్లా అంటే మన పిల్లలు పుట్టగానే ఎందుకు చేయించాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటారంటే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు అంతా కూడా బాగుండాలంటే ఇక్కడ నుంచే మనకు బీజం పడాలన్నమాట. అది చెప్పొచ్చు ఇక్కడ మనకి. ఇది చెప్పిందంతా కూడా 14 డైమెన్షన్ నేమ్ లేనప్పుడు 14 డైమెన్షన్ నేమ్ లేనప్పుడు ఇది పుట్టుక. 14 డైమెన్షన్ నేమ్ లేదు ఇది. అదే పుట్టుకతోనే 14 డైమెన్షన్ నేమ్ ఉంది. అసలు ఈ ప్యాటర్న్ ఎందుకు ఉంటుంది? ప్యాటర్న్ మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పినవి కూడా కొన్ని ఎందుకు వాళ్ళకి జరగలేదు అంటే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ తో ఏదో ప్యాటర్న్ వచ్చింది కదా. అప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ కి నేమ్ టోటల్ 33. ఓకే 33. ఇప్పుడు 6 అంటే మనం అది కూడా చూడాలి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మనం చెప్పేది 10% కూడా సూట్ అవుతుంది. అవనప్పుడు ఏంటర్థం? ఆ నేమ్ యొక్క ప్రభావం వాళ్ళకి ఎక్కువ పడినట్లు. వాస్తవంగా 14 డైమెన్షన్స్ లో నేమ్ లేకపోతే ఆ ప్రభావం పడదు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పడదు. అసలు పుట్టుకే ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. కానీ కొంతమందికి అనుకోకుండా నేమ్ కొంత కుదిరిద్ది, కొన్ని డైమెన్షన్ కుదురుద్ది, అప్పుడు మళ్ళీ దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం కొంత సడలిద్ది, తగ్గిద్ది. అది చూద్దాం ఒకసారి. 33 అంటే 6,
6 6 12 సింగిల్ చేస్తే 3 7 6 4 10 1 2 6 8. ఇందులో చూస్తే 3 7 డెడ్ యాంటీ, 7 1 డెడ్ యాంటీ, 3 8 డెడ్ యాంటీ. అసలు మామూలు కంటే ఇవి ఎక్కువ ఉన్నాయి, అయినా ఈ ప్రభావం పడదు. ఇదే ఉంటుంది మెయిన్. అయితే ఈ ప్రభావం పడి ఉంటే అసలు మనం చెప్పే కాదు, దానికి 100 రెట్లు అతను స్ట్రగుల్లో ఉన్నట్టు అవుతుంది అనమాట. ఈ ప్రభావం పడి ఉంటే అది. ఇప్పుడు మనం ఇతనికి ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నేమ్ చేస్తాం. నేమ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి, అసలు ఎంత కాలంలో నాకు సెట్ అవుద్ది. దీనికి ఒక క్యాలిక్యులేషన్ అంటూ ఉండదు. మనం చెప్పింది ఇప్పుడు మనం కోర్స్ అంతా అయిపోయాక లాస్ట్ లో చెప్తాం ఎట్లా వాళ్ళు దాన్ని చేసుకోవాలనేది. దాన్ని గనక పర్ఫెక్ట్ గా వాళ్ళు చేసుకోగలిగితే దానికి ఖర్చు లేదు, అమౌంట్ ఖర్చు లేదు, టైం కూడా పెద్ద ఖర్చు లేదు, అరగంట నుంచి 30 గంట మధ్యలో. దాన్ని వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేశారో అంత తొందరగా సెట్ అవుతుంది. అయితే ఎక్కువ మందికి బయట ఉండేటువంటి న్యూమరాలజిస్టులుగా చేసిన ఎక్కువ మందికి ఎందుకు సెట్ అవ్వదంటే వాళ్ళు ఆ కోర్సుని ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి అనేది ఒక సిస్టమ్ ప్రకారం ఇవ్వట్లేదు. దాన్ని వాళ్ళు గతంలో నేను నేర్చుకుని రాయాలి అనేవాళ్ళు, ఇది మన వితండవాదులు అనేవాళ్ళు. న్యూమరాలజీ అంటే ఏముంది, మ్యాథమెటిక్లే కానీ అలా చేస్తున్నారు వీళ్ళు. అంటే నేమ్ ఇచ్చారు, నేమ్ ఇవ్వటమే అసందర్భంగా ఇస్తున్నారు. ఇచ్చి ఆ 30 సార్లు రాయండి, 23 సార్లు ఎంత పడితే అంత, అంటే ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లాగా చేస్తున్నారు అనమాట. ఆ న్యూమరాలజీ అనేది ఎక్కడ రావట్లేదు. మంచి మంచి నెంబర్ పెట్టాలి, 23 మంచి నెంబర్, 32 మంచి నెంబర్, 41 ఇట్లా చూడటం. ఎన్నిసార్లు రాయాలి, ఒక 100 సార్లు రాయాలి. గతంలో అయితే నేను నేర్చుకున్న కొత్తలో అయితే ఒక్కొక్కరు ఎవరు పెట్టినా సమస్యలు ఎక్కువ వచ్చారు అనుకోండి 100 సార్లు రాయి. ఎందుకు రాయాలి, ఆ పద్ధతి లేదు, రాయి. పైకి ఇంకొకరు అనేవాళ్ళు ఉదయం రాయి, మధ్యాహ్నం రాయి, సాయంత్రం రాయి. అంటే వాళ్ళ దానికి మినిమం నిబద్ధత కూడా లేకుండా జరిగింది చాలా కాలం. అందుకే ఇప్పుడు లింగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, కిరణ్ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు డెవలపింగ్ లేకుండా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసిన దాని ప్రకారం, ఆ సుమన్ టీవీ ఇచ్చే దాని ప్రకారం, వాళ్ళు చూపించే లుక్ ప్రకారం మాత్రమే వెళ్తున్నారు. కానీ ఆ సబ్జెక్ట్ కంటెంట్ ప్రకారం వెళ్ళలేకపోవడానికి కారణం అదే. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు చెప్తే ఏమైంది, గతంలో వాళ్ళు చెప్పిన తప్పును ఒప్పుకున్నట్టేగా, అదొక ప్రాబ్లం వాళ్ళకి. ఇప్పుడు ఇలా చెప్పారనుకో, ఆ గతంలో చెప్పినంత వాళ్ళు ఏమంటారు, మీరు మాకు ఆగని చెప్పారు అంటారు కదా. అందుకే మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ని కరెక్ట్ గా నేర్చుకుంటే ఇప్పుడు మనం చెప్పిన 20 సంవత్సరాలు చెప్పినా ఇదే ఉండాలి, ఆ మార్పు ఉండకూడదు. కాకపోతే సబ్జెక్ట్ పరంగా ఇంకో కొత్త విషయాలు చేయొచ్చు మనం, కానీ ఉన్న విషయంలో మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. అలా కన్ఫ్యూజ్ చేయటమే. ఇప్పుడు వీళ్ళందరూ నాకంటే సీనియర్లే, ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్. రామకృష్ణ నేహాన్ గారి అందరూ సీనియర్లే. పాండురంగ వీళ్ళంటే మొన్న వచ్చారు బయటికి, అందరూ సీనియర్లే. వాళ్ళు అంత సీనియర్లు కూడా ఎందుకు ఉన్నారంటే ఇదే కారణం. మనం ఇప్పుడు కూడా ఒక నిబద్ధత లేకుండా చెప్పకూడదు. ఓకే, ఈ విధంగా మనం విశ్లేషణ చేయాలి. ఆ విధంగా విశ్లేషణ చేసి అప్పుడు వాళ్ళకి మినిమం 50% అబవ్ మనం ఇవ్వగలగాలి. అప్పుడే వాళ్ళు చేయించుకుంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను మామూలు కరెక్షన్ 10,000 తీసుకుంటాను, వాళ్ళు పూర్తి రిపోర్ట్ ఇవ్వడానికి 30,000 తీసుకుంటాను. అంత డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? మినిమంగా అది ఇవ్వగలగాలి మనం, అప్పుడు ఇస్తారనమాట. పైగా ఇది మనం నోటికి వచ్చినట్టు చెప్పకూడదు. మనం చెప్పే ప్రతిదీ సైద్ధాంతికంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ చెప్పానో ఇట్లా 1 6 వచ్చినప్పుడు ఇలా ఉంటుందని 100 మందికి 100 సార్లు చెప్పి ఇదే చెప్పాలి. అంటే ఆ నిబద్ధత ఒక న్యూమరాలజీలో ఉంటుంది, ఆస్ట్రాలజీలో ఉండదు. అందుకే ఆస్ట్రాలజీ అట్లా మరుగున పడింది అనమాట. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాస్తవం ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఒక 50 క్లాసులు, అంటే పూర్తిగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక 50 క్లాసులుగా ఉంటుంది అనమాట. అంటే మనకి క్రాష్ కోర్సులో ఇది ఉండదు. ఇది మనం తెలుసుంటే మినిమం. అసలు క్రాష్ కోర్స్ అంటే ఏంటి, వాళ్ళ నేము ఎందుకు బాగలేదు, వాళ్ళకి బాగుండటానికి 40 డైమెన్షన్స్ ఎలా చేయాలి, ఇది క్రాష్ కోర్స్ అనమాట. ఇది తర్వాత ఇందాక మీరు ఏదో అడగబోయారు, అది న్యూమరాలజీ ఏంటి ఏంటి ఇది అడిగారు కదా. అవి ఆల్రెడీ మన ఎన్ని ఉన్నాయి కదా, మనకి రీల్ గానే మన అన్నిట్లో ఉన్నాయి కదా అవి. సరే ఒకసారి మాట్లాడదాం. ఒకసారి చూసాక మన దీనిలోకి వద్దాం. ఇది కూడా అయిపోయినాక క్లాస్ స్టార్ట్ చేస్తే ఇది రఫే కదా.
న్యూమరాలజీలో న్యూలాజీ అనేవి మీనింగ్ వర్డ్స్ అన్నమాట. వాటిని ఆర్వోతో కలిపి ఇలా తయారు చేశారు న్యూమరాలజీ అని. అంటే ఇదేమి ఎనర్జీ అంటారు, దీన్నేమో స్టడీ వర్డ్ అంటారు. అంటే శక్తిని చదివే పదము అని దీని మీనింగ్ అన్నమాట న్యూమరాలజీ అనేది. అయితే ఇది మనకి కపిల మహర్షి కనుగొన్నారు, మన భారతీయ శాస్త్రవేత్త కపిల మహర్షి. ఎప్పుడంటే మానవులు వేటనే ప్రధానంగా భావించి బ్రతికే రోజుల్లో కనుగొన్నారు. ఇవన్నీ కూడా చాలా పురాతన గ్రంథాలలో లభించిన విషయాలు, నా సొంతం కాదు, అంత పురాతన గ్రంథాల్లో అన్నమాట. అంటే దాదాపుగా నేను స్టడీ చేసే రోజుల్లో 2003 నుంచి 2011 దాకా దాదాపుగా ఒక 3 lakhs వరకు, 1.5 నుంచి 3 లక్షల వరకు, నాకు బాగా గుర్తులేదు, అన్ని గ్రంథాలు స్టడీ చేశాను అనమాట. ఈ గ్రంథాల్లో తమిళ్, ఇంగ్లీష్ కూడా ఉండేవి. నాకు అప్పుడు మన ఏరియాల్లో, ఇప్పుడు మన గుంటూరు ఆ ఏరియాలో వేరే ఇప్పుడు ఇంగ్లీష్ బాగా కోసం కేరళ తెప్పిస్తారు టీచర్లు, అట్లాగే తమిళ్ అలా ఉంటారు అన్నమాట. వచ్చినాడు నేను వాళ్ళ దగ్గర కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకునేవాడిని అనమాట. అలా చూస్తే ఒక గ్రంథం మొత్తంలో కూడా నాకు పనికొచ్చేది ఒక పేజీలో 2 లైన్లు అనుకోండి. అయినా ఆ గ్రంథం కొని నా దగ్గర పెట్టుకుని ఆ 2 లైన్లు ఒక నోట్స్ రాసుకునేవాడిని. అట్లా తెలుసుకున్న విషయాలు ఇవన్నీ. అలాగే ఈ 14 డైమెన్షన్స్ కూడా దాదాపు 100 డైమెన్షన్స్ ఉన్నాయి, నేర్చుకున్నాను మొత్తం. అయితే ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే, మనకి శివ సుబ్రహ్మణ్యం ఒక మాట చెప్తారు మనకి. ఏం చెప్తారంటే, మన సాంప్రదాయమే కానీ ప్రతి గ్రంథాన్ని మన వాళ్ళే ఇచ్చారని భావించొద్దు. తర్వాత వాటిలో పక్షిప్తాలు జాయిన్ అయ్యి చేరి మనం మన వాళ్ళే ఇచ్చిన ఫీలింగ్ లో బ్రతుకుతున్నాము. ప్రతిదీ మీరు తర్కంతో ఆలోచించండి అని నేను 2003లో తెలుసుకున్నాను. అందుకే ప్రతి ఒక్కటి నేను చూసి దాని ఇప్పుడు పిరమిడాలజీ ఉంది, చూస్తాను. పిరమిడాలజీ దాదాపుగా ఒక 100 సంవత్సరాల వరకు దాన్నే శాస్త్రంగా భావించేవాళ్ళు. అయితే అది కంప్లీట్ గా కరెక్ట్ కాదని తెలుసుకొని దాన్ని మరుగున పడిపోయింది. అలాగే సిగ్నేచరాలజీ, పురాణాలజీ ఇవన్నీ పడిపోతే వాటిలో నుంచి మనం ఏవైతే నిలబడ్డాయో ఆ అంశాలను మాత్రమే తీసుకోవాలి, వాటిని మనం చాప్టర్స్ గా భావించాలి, శాస్త్రాలుగా కాకుండా. ఆ టైంలో నేను తెలుసుకున్న విషయం ఇది కపిల మహర్షి విషయం. కపిల మహర్షి ఇలా వేటనే ప్రధానంగా భావించే సంచార జీవితం గడుపుతున్న మానవుల్లో అప్పుడప్పుడు ఏం చేశారంటే, మన మహర్షులు వాళ్ళకి వృత్తులు కేటాయించారు. వాళ్ళ యొక్క శరీర దారుఢ్యాన్ని బట్టి, వారి లక్షణాలను బట్టి, వీరు రజిక ఇలా చేస్తే బాగుంటుంది, కుండలు చేస్తే ఇది బాగుంటుంది అని బాగా దీర్ఘంగా ఆలోచించి, అంటే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి మొత్తానికి వాళ్ళు వృత్తులు, కులము వృత్తి అలా చేశారనమాట. అలా చేసే కాలంలో ఒక బ్రాహ్మణుడికి ఏది ఇవ్వడానికి సాధ్యపడలేదు. అంటే వాళ్ళ శరీర తత్వం కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ అలా ఏది ఇవ్వడానికి సాధ్యపడలేదు. పైగా వాళ్ళు వేటకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, అంటే అట్లా వాళ్ళకి అనుకూలంగా లేదు. అలాంటప్పుడు వీళ్ళ గురించి బాధపడుతున్న రోజుల్లో ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి సమూహాలుగా, గ్రూపులుగా ఉండేవాళ్ళు కదా అక్కడక్కడ సంచారి జీవులు, వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. అరే అయ్యా బాబు, మీది వృత్తి ఇలా చేసుకోండి. అయితే మీరందరూ దేవుణ్ణి రోజు ఆయన దర్శించుకోవాలి, ఆయన్ని వేడుకుంటే మనకు మంచి జరిగిద్ది అని ఒక భయంతో కూడిన భక్తిని ప్రవేశపెట్టారు. ఆ టైంలో ఏం చేశారంటే, లౌక్యంగా ఆలోచించి, మీరు అంతా తిరిగి వచ్చి చెప్పులుండే కాదు కదా, ఆ కాళ్ళతో వచ్చి దేవుడికి నమస్కరిస్తే ఆయన తీసుకోడు. అయితే మీకు దేవుడికి మధ్య ఒక సంధానకర్త ఉంటే బాగుంటుంది. అదిగో వీళ్ళున్నారు, వీళ్ళు బాగుంటుంది, వీళ్ళు మీలాగా వచ్చి అలా తిరిగి ఆ సాహసాలు చేయలేరు. అయితే వీళ్ళు చెప్పేదాన్ని సౌమ్యంగా దేవుడికి అర్థమయ్యేలాగా స్పష్టంగా ఉంటుంది అని వీళ్ళకు ఒక వృత్తిని కట్టబెట్టారు. బ్రాహ్మణ వృత్తి, పౌరోహిత్యమని. ఆ ఊరికి సంబంధించి హితాన్ని కోరేదని చెప్పి పెట్టారు. అయితే ఆ టైంలో కపిల మహర్షి దీన్ని కనుగొన్నాడు. వీళ్ళందరినీ మోటివేట్ చేయడం తలప్రాణం తోక వచ్చింది వీళ్ళకి ఒక వృత్తిని ఇవ్వడానికి. సర్వజనులు బాగుండాలి కదా అప్పుడు మహర్షులు కోరుకునేది. అలాంటప్పుడు ఇది కానీ చెప్తే ఇక వీళ్ళ ప్రమేయం ఏముంది? అయ్యా నీకు 2 సంఖ్య నీకు మంచి లక్కీ అన్నాడు. ఆయన 2 సంఖ్య చూసుకుంటారు, నేను దగ్గరికి వెళ్ళి పురోహితులు గారు నాకు ఏది కావాలని అడగాల్సిన అవసరం లేదు కదా. ఆ టైంలో వాళ్ళు లౌకికంగా దీన్ని లాపడంతో ఇక చాల్దీన్ గానీ, పైథాగరస్ గానీ, హాన్స్ టికాస్ గానీ, లిండా గుడ్మెన్ గానీ వీళ్ళందరూ కూడా అప్పుడు ఒక ధర్మం ఉండేది ఆ పాత రోజుల్లో. ఒక చోట విద్య ఉంది అంటే కాలి నడకన కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆయన సేవ చేస్తూ ఆ విద్యను నేర్చుకునేవాళ్ళు.
నేర్చుకుని ఆయన గురుదక్షిణగా ఏదైనా ఇచ్చి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాంతంలో దాన్ని అవలంబించుకునేవాళ్ళు. అది చాలా కాలం కొనసాగింది అనమాట. ఆ టైంలో వీళ్ళందరూ వచ్చి పాశ్చాత్య దేశాల నుంచి మన ఇండియాలో నేర్చుకుని పోయి వాళ్ళ దేశాల్లో దాన్ని, ఎందుకంటే వాళ్ళ దేశాల్లో వచ్చేసరికి ఇవి లేవు, మనకు ఉన్నటువంటి ఆ వృత్తులు అవి అప్పటికి లేవు. అందుకని వాళ్ళు చక్కగా ఏం చేసేసుకున్నారు. అట్లా వాళ్ళు డెవలప్ అయ్యారనమాట. అలా డెవలప్ అయిన తర్వాత మనం ఏం చేసాం, 2000 సంవత్సరం వరకు ఇదే పరిస్థితిలో ఉన్నాం. పూజలు గుడులు ఇలా తిరిగి సరిపోయింది, మనకి ఏమవుద్దు అనుకుంటుండి మనకేం మన మనుషులో ఏం జరగట్లేదు, మార్పు ఏం జరగట్లేదు గ్రోతింగ్ లో. కానీ ఏంటి భయం, మనకి వెళ్ళేది దేవుడి దగ్గరికి, నాకేం జరగట్లేదు, దేవుడి కోపం ఏం చేయాలి అంటే ఈ భయం. సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మనం. అయితే ఈ 2000 సంవత్సరానికి చదువుకున్న పిల్లల్లో వచ్చింది ఈ భావన. ఇదేంటి మా తాతయ్య మా నాన్నగారు అందరూ దేవుడికి అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, మేం చేస్తున్నాం, మరి నేను డిగ్రీ చదివా లేదా బీటెక్ చదివి ఇంతే కూర్చుంటున్నా, మరి ఏమవుతుంది, మరి ఆయన పూజ ఏమన్నా అది చేశాను ఏమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళలో ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఇది వీళ్ళ దృష్టికి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్న న్యూమరాలజీ వీళ్ళ దృష్టికి రావడం, వీళ్ళ మంచి చదువుల్లో అయి ఉండటం, ఇదేమో సైద్ధాంతికంగా చాలా దగ్గరగా ఉండటం. అప్పుడు వీళ్ళు దీన్ని రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో మనకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ ఆస్ట్రాలజీలు కానీ మంత్రగాలు కానీ వీళ్ళందరూ ఏంటి, జనంలో ఏది కావాలో దాని వైపు వెళ్తుంటారు. అది వాళ్ళ జీవన విధానం అటు మర్చుకుంటారు. ఆ టైంలోనే కొందరు ఆస్ట్రాలజర్లు ఈ యొక్క న్యూమరాలజీ అంటే కేవలం ఒక మ్యాథమెటికల్ పార్ట్ గా భావించి అలా చేసుకుంటూ వచ్చారన్నమాట. అది ఆ విధంగా ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ 2000 సంవత్సరం ఎంటర్ అయ్యేటరికి మనకి వచ్చింది. ఆ విధంగా మనకి ఎంటర్ అయింది అనమాట. అయితే ఇది ఎంటర్ అయినాక ఈ 25 ఏళ్లలో జరిగిన మార్పులు ఏంటంటే, ఈ 25 ఏళ్లలోనే దాదాపుగా 20 సంవత్సరాల దాకా అదే నడుస్తూ వచ్చింది న్యూమరాలజీ. అంటే అప్పటిదాకా ఆస్ట్రాలజీలో ఉన్న వాళ్ళందరూ కూడా న్యూమరాలజిస్టులు పెట్టుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఒక గ్రంథాన్ని ఆచరించాలి కాబట్టి మన తెలుగులో ఉన్న ఆచరించేవాళ్ళు. అయితే చాలా కాలం వరకు వాళ్ళకి మనకి తెలియదు ఏంటంటే అసలు ఆ తెలుగులో రాసిన గ్రంథాలు కూడా వీళ్ళే రాశారని, వీళ్ళలో కొంతమంది రాశారని. మరి ఎక్కడి నుంచి రాశారు మాట్లాడండి ఇంపార్టెంట్ మాట. వీళ్ళు ఎలా రాశారు, మరి వీళ్ళు సొంతం రాసింది కాదు. వీళ్ళకి ఎక్కడన్నా ఇంగ్లీషు తమిళ్లో లభించిన ఒక బుక్ తీసుకొని ఆ బుక్ లో వీళ్ళకి సాధ్యమైనంత వరకు లేదా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఇది ఆ బుక్లు చేయడానికి అంతవరకు చేసి పెట్టారనమాట. మనకి 2000 రకాలు ఉన్నాయి తెలుగులో బుక్స్. మీరు కనుక గమనిస్తే షాపులో 2000 రకాల బుక్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అయితే మాట్లాడండి, పర్లేదు, ఇబ్బంది లేదు మనకి. కాదు మీ ప్రొఫెషనల్ జనరల్ పబ్లిక్ తో ఏదైనా అవసరం అయితే మాట్లాడండి, ఇబ్బంది లేదు, మాట్లాడండి. విషయం అడగండి, పర్లేదు.